హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. శ్రీతేజ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత చాలా మంది ఆ అబ్బాయి మీద హోప్స్ వదిలేసుకున్నారట. బట్ డాక్టర్స్ మాత్రము అలా నిలబడి ఆ అబ్బాయికి సరైన టైంలో ఆ వైద్యం అందిస్తూ ఇప్పటి వరకు ఆ అబ్బాయిని హాస్పిటల్లో కాపాడారు. ఇప్పుడు ఇక మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారట. ఇందులో ఆ అబ్బాయి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ ఇంటి వాతావరణానికి వెళ్తున్నారు అనేది కాస్త సంతోషకరమే. కానీ సిచ్యువేషన్ మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే తనంతట తానుగా ఫుడ్ తీసుకోలేరు, నడవలేరు, మాట్లాడడానికి ఇంకా కాస్త టైం పడుతుంది, కోలుకోవడానికి ఇయర్స్ టైం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తండ్రి బాధ అయితే వర్ణనాతీతం. భార్య చనిపోయింది, కొడుకు పరిస్థితి ఎట్లా ఉండింది, ఏం చెప్తారు? ఇది కొంచెం బాధాకరమైన విషయమేనండి. ఎప్పుడో డిసెంబర్ 5వ తారీఖు 2024 జరిగిన ఒక విషాదకరమైన సంఘటన. అటు సినిమా తీసిన, సినిమాలో యాక్ట్ చేసిన, సినిమాని డైరెక్ట్ చేసిన, సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళందరికీ ఇబ్బందికరమైన విషయం. ఒక హీరోని చూడ్డానికని వెళ్ళి ఆ ఇష్యూని మళ్ళీ నేను లేవనెత్తినందుకు ఈరోజు అబ్బాయి డిశ్చార్జ్ అయ్యాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాని, ఆ హీరోని చూడ్డానికి వెళ్ళి ఆ తొక్కిసలాట్లో, ఆ స్టాంపేడ్లో భార్యని కోల్పోయిన ఒక భర్త, విగత జీవిగా బతకాల్సి వస్తున్న ఒక కొడుకు. ఎందుకు విగత జీవి అని అంటున్నానంటే, అతను మనిషే కానీ మన స్మార్కంలో లేడు, మనుషుల్ని గుర్తించలేకపోతున్నాడు. ఆ బ్రెయిన్లో ఏదైతే బ్లడ్ అనేది సరఫరా అనేది ఆగిపోయిన తర్వాత అతను పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ బ్రెయిన్ని ఫంక్షనాలిటీ చేయడానికి సరి చేసినా కూడా, విదేశీ డాక్టర్ల పర్యవేక్షణలో కూడా ఈ టీం అంతా కలిసి చేసినా కూడా, డాక్టర్స్ ఎంత చేసినా కూడా ఇంకా ఆయన చేత్తో ఆయనను అన్నం తినే పరిస్థితి లేదండి. రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకుని వెళ్ళండి, ఒక 15 రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో. అక్కడ ఏమైనా మీకు వర్కౌట్ అవుతుందేమో, తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పారంట. సో తండ్రికి ఇంకా జీవితాంతం కుమిలిపోతున్న బాధేగా. అవును. నిన్నటికి నిన్న ఈ ఇష్యూతో సంబంధించింది ఇంకొక తల్లి బాధ. అదే హాస్పిటల్లో 30 ఏళ్ళు వస్తున్న కొడుక్కి బట్టలు తనే వేయాలి, తనే అన్ని కార్యక్రమాలు చేయాలి, అన్ని చర్యలు తనే చేయాలి. నా కొడుకుని చంపేయండి డాక్టర్ అని ఆ హాస్పిటల్కి వెళ్ళింది. నా కొడుకు వద్దు డాక్టర్, నేను చూడలేకపోతున్నాను నా బాధ. 30 ఏళ్ళు, నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి. 30 ఏళ్ళ కొడుకు నేను ఇంకా చేయలేకపోతున్నాను. తర్వాత ఎవరు చూస్తారనే భయం ఉంటుంది. భయం, నా కొడుకుని చంపేయండి ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి అని. దేర్ ఆర్ సర్టైన్ హాస్పిటల్స్ విచ్ టేక్ ద కన్సెంట్ ఫ్రమ్ ద పేరెంట్స్. దే విల్ డూ ద థింగ్స్ ఇన్ అమెరికా, నాట్ ఇన్ ఇండియా. అమెరికాలో చేస్తారు అది ఖచ్చితంగా. సో అలాంటి మనం చాలా సినిమాల్లో కూడా చూస్తున్నాం. రీసెంట్గా రంగమార్తాండలో కూడా చూసాం, బ్రహ్మానందం గారిని, ప్రకాష్ రాజ్ గారు. సో అలాగా శ్రీతేజ్ జరిగిన దాంట్లో అల్లు అరవింద్ గారు కానీ బన్నీ కానీ ఇంతవరకు అయితే స్పందించలేదు ఆయన డిశ్చార్జ్ సమయం గురించి. డిశ్చార్జ్ అవుతున్నాడు ఆ అబ్బాయి అని చెప్పి, బట్ టీం అయితే ఫాలోఅప్ చేస్తూనే ఉంది. మంచి రీహాబిలిటేషన్ సెంటర్లో ఆ అబ్బాయిని చూపిస్తాము, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి అని చెప్పి. బికాస్ ఏజ్ చిన్నది కదా, 10 ఏళ్ళ కుర్రాడు. ఆ కుర్రాడికి ఇంకా మన ఇప్పుడుండే కాలమానం ప్రకారం ఇంకో 50 ఏళ్ళ జీవితం ఉంది. వాళ్ళ అమ్మతో పాటు ఆ అబ్బాయి తొక్కిసలాట్లో ఇలా అయిపోయి విగత జీవిగా, అసలు ఏమీ కదలలేని ఒక జీవిగా ఇట్లా దిక్కులు చూసుకుంటూ గుర్తుపట్టలేకుండా ఉండే మనిషిని పెట్టుకొని తండ్రి ఎలా ఉంటారనేది ఆలోచన. బట్ ఇది హాస్పిటల్ రిలీజ్ చేసిన బులెటిన్. వాళ్ళ ఫాదర్ కానీ ఎవరు వచ్చి బయటకి వచ్చి స్పందించింది ఏమీ లేదు. ఆ అబ్బాయిని హాస్పిటల్కి, అది రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకోపోతే వర్కౌట్ అవుతుందని కూడా చెప్తున్నారు డాక్టర్స్. బికాస్ ఆ చిన్న ఏజ్లో స్పందించడం అనేది జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఇబ్బంది కానీ, చిన్న వయసులో స్పందించవచ్చు. కానీ కొత్త జీవితం స్టార్ట్ చేసినా బెటర్. పాత వాళ్ళు గుర్తు లేకపోయినా కొత్త జీవితం స్టార్ట్ చేసి నేను మీ నాన్నని చెప్తే నాన్న అంటూ కూడా అప్పటికి ఆ జీవితం అతనికి 50 ఏళ్ళు బతకచ్చు. మేబీ మధ్యలో ఏదైనా ఇన్సిడెంట్ వలన, ఏదైనా ఆ షాక్లో నుంచి బయటకు వచ్చి అతను నిజంగా పాతవి కూడా గుర్తొస్తే బెటర్. సో ఆ షాక్ అనేది ఎప్పుడు ఉంటుంది, మన సినిమాల్లో చూస్తాం ఇలా షాక్కి వెళ్ళిపోయి ఇలా అయిపోయడం అనేది. కానీ నిజ జీవితంలో ఈ పిల్లాడికి మనం చూడడం అనేది చాలా విషాదకరంగా ఉంది. అండ్ నెక్స్ట్, అల్లు అర్జున్ గారు దీనికి ఏమైనా ఖర్చు చేశారా? ఇంతవరకు హాస్పిటల్ బిల్స్ అన్ని ఆయనే కట్టారా? ఎవరైనా విరాళాలు ఇచ్చారా దీనికి అంటే అల్లు అరవింద్ టీము, అల్లు అర్జున్ టీమే అబ్బాయికి జరిగిన హాస్పిటల్ అన్నిటికీ
పే చేశారు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మరి వాళ్ళే వాళ్ళే చూసుకున్నారు చూసుకున్నారు అంటున్నారు. అండ్ మధ్యలో చాలా మంది వేణుస్వామి కానీ ఆర్ నారాయణమూర్తి కానీ వీళ్ళందరూ వెళ్ళి కూడా కొంచెం డబ్బు సాయం చేయడం జరిగింది. బట్ ఎంత డబ్బు సాయం చేసినా ఎంత చేసినా పోయిన మనిషిని అయితే తీసుకురాలేరు, బిడ్డ ఆరోగ్యాన్ని అయితే తీసుకురాలేరు కదా. బిడ్డ ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెట్టారు కానీ బిడ్డ ఆరోగ్యంగా అయితే లేడుగా, బతుకున్నాడు. కానీ ఆ తండ్రికి తీరలేని లోటు, ఆ తండ్రి ఆలోచనలు, దీంట్లో వీళ్ళ తప్పేం లేదులేండి. బట్ జనరల్గా అందరూ బాధ్యులు అయ్యారు ఇక్కడ, పరోక్షంగా ప్రత్యక్షంగా. ఆ తోసేసిన ఆ మనుషులకి బుద్ధన ఉండాలేమో, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కావాలని తోసారా అండి? వచ్చినారు హీరో హడావిడిగా ఎవరి కాళ్ళని పరిగెట్టేస్తా ఉంటాము. కొంతమంది తెలియకుండా కూడా పుష్ అనేది చేస్తారు. అదే అంటున్నా, ఆ హడావిడిలో మనం కూడా అంతే. ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక కిక్కిరి స్టార్ట్ జరిగింది అనుకోండి, మనల్ని మనం కాపాడుకోవడానికే పరిగెట్టేస్తూ ఉంటాం. ఈ టైంలో మనం కూడా తోస్తాం పక్కోల్ని. వాంటెడ్లీ అని అనలేము. వాంటెడ్లీ నేను అనట్లేదు, బట్ వాళ్ళకైనా కొంచెం ఆ టైంలో జరుగుండొచ్చు. అంటే మనం ఆగిపోయాం అనుకోండి, మనం వేరే వాళ్ళతో ఇవన్నీ కూడా ఏంటంటేనండి టైం. అంతే. ఆ టైంకి సంధ్యా థియేటర్ వేదిక అయింది, అల్లు అర్జున్ బాధితుడు అయ్యాడు. ఐ మీన్ ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి మనిషి లేకుండా పోయింది, బిడ్డకి బాగాలేకుండా అయింది. కానీ విదేశాల్లో తీసుకుపోతారు, అమెరికాలో వైద్యం చేపిస్తారు అని మాట్లాడారు. అది ఎంతవరకు వర్కౌట్ అవ్వలేదా? శ్రీతేజ్ని అమెరికాకి షిఫ్ట్ చేస్తున్నారు, ఫారెన్ డాక్టర్స్ చూపిస్తాము అని అన్నారు. అది అప్పట్లోనే. తర్వాత ఎందుకు తీసుకుపోలేదు అనే ప్రశ్న, ఎందుకంటే కోమాలో ఉన్నాడు కదా అని తీసుకుపోలేదా, డాక్టర్స్ పర్మిషన్ ఇవ్వలేదా, దాని తర్వాత బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేయలేదు. ఆ ఫస్ట్ 15 రోజులే ఆ వేడి ఉండింది, కానీ అండ్ ఆ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. లేకపోతే జనరల్గా సెలబ్రిటీస్ నోర్లు ఎట్లా మోయించేస్తారు అందరికీ తెలిసిందే, సినిమాలో చూపించినట్టే. కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీ చేశారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ క్షణం వరకు హాస్పిటల్ బిల్స్ అన్ని వాళ్ళే పే చేస్తారు అని చెప్పి. అండ్ ఎందుకంటే ప్రముఖ వైద్య హాస్పిటల్లోనే ఆ బిడ్డ బాగుండాలని వాళ్ళు కూడా కోరుకుంటారు కదండి. వాళ్ళేమంత క్రూరులు ఏం కాదుగా, వదిలేసే వాళ్ళైతే అన్నారు కదా, వాళ్ళ బాబు ఏజ్ తో పిల్లోడే ఎందుకు చూసుకోము మేము. ఖచ్చితంగా. సో హాస్పిటల్ ఖర్చులన్నీ వాళ్ళే భరించాలని అంటున్నారు, కానీ వాళ్ళు వీళ్ళైతే బయట చెప్పట్లేదు. ఎందుకంటే ఆ 15 రోజులే ఆ హీట్ నుండి, తర్వాత ఆయన అబ్బాయి హాస్పిటల్లో ఉండడు, మధ్యలో ఒకసారి అబ్బాయి కళ్ళు తెరిచాడు కదా. రోజంతా నువ్వు హాస్పిటల్లోనే ఉన్నప్పుడు, ఆ ట్రీట్మెంట్ వెళ్తున్నప్పుడు అదేమి చిన్న వైద్యం అయితే ఏం కాదు. అన్ని లక్షలు పెట్టుకునే ఆర్థిక స్తోమత ఆ తండ్రికి ఉందా? అండ్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా ఆ అబ్బాయికి హెల్త్ కి సంబంధించి లేకపోతే హాస్పిటల్స్ కి ఏదైతే బిల్స్ ఉన్నాయో దానికి వాళ్ళు హెల్ప్ చేస్తామని అన్నారు. ఎవరు హెల్ప్ చేయకుండా అతను ఒక్కరే అమౌంట్ పే చేశారు అనేది కష్టం. అండ్ అతను కూడా కొంచెం మంచి అమౌంటే పిల్లోడు కోసము బాబు కోసం అని వచ్చింది అని కూడా అన్నారు. అవునవును, ₹1 కోటి దాకా వచ్చింది కాదనట్లేదండి. కానీ ఏంటంటే ఎంత మనం డబ్బు పెట్టినా కూడా దేవుడి రాత మార్చలేం, పిల్లోడు తీసుకురాలేం కదా. అది సో అబ్బాయి కళ్ళు తెరిచాడని చెప్పి మధ్యలో ఒక వార్త వచ్చింది, ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడని ఇంకో వార్త వస్తుంది. రిహాబిలిటేషన్ సెంటర్కి అయితే తీసుకుపోతారండి, అక్కడ 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాక రిహాబిలిటేషన్ సెంటర్లో తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ అబ్బాయి అంతటా అబ్బాయి అన్నం తినకపోవడము, ఆ ట్యూబ్ ద్వారానే పోవడము, అండ్ యూరిన్ అంతా అబ్బాయి పోలేకపోవడం అనేది మాత్రమే ఇప్పుడు ఉండే ప్రాబ్లం. రిమైనింగ్ అంతా బాగానే ఉంది. ఆ బ్లడ్ ఫంక్షన్, హార్ట్ ఫంక్షనింగ్, కిడ్నీస్, లంగ్స్ ఫంక్షన్, బాడీ పార్ట్స్ ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంది. యాక్చువల్ గా హాస్పిటల్లో ఉన్న అబ్బాయిని ఇంటికైతే తీసుకొచ్చారు. షాక్ లో ఏంటంటే కాళ్ళు చేతులు అన్ని కొంచెం పట్టుకుని, అట్మాస్ఫియర్, తను ఆడుకున్న ప్లేసులు, గుర్తొస్తే పోను గుర్తొచ్చి మంచిగా ఆరోగ్యంగా అందరూ ఆ అబ్బాయి బాగుండాలని కదా కోరుకుంటున్నారు. కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.